తెలంగాణలో పిడుగులు పడి ఒక్క రోజులోనే 9 మంది మృతి చెందారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. గద్వాల జిల్లా ఐజ మండలం భూంపూర్లో పత్తి చేనులో పనికి వెళ్లిన 3 కూలీలు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో వర్షం రావడంతో వారు చేనులో నుంచి గట్టుపైనున్న తాటి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ చెట్టుపైన పిడుగు పట్టడంతో బోయ సర్వేషు, ఈడిగ పార్వతి, సౌభాగ్య అనే 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. జ్యోతి, రాజు అనే 2కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటుకు గురై మా గ్రామంలో 3 చనిపోవడం జరిగింది. 2 భూంపురం గ్రామస్తులు, 1 పులికల్లు అమ్మాయి. భూంపురం గ్రామంలో సర్వేష్ అనే అబ్బాయి 18 ఏళ్ళ పిల్లోడు చనిపోయినాడు. పార్వతి భర్త నాగనగౌడ్ ఆమె చనిపోయింది. పులికల గ్రామానికి చెందిన సౌభాగ్య తిమ్మోతి భార్య చనిపోయింది. ఈ 3 చాలా ప్రమాదం నుంచి 2 ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. 3 మాత్రం చనిపోయినారు. వీరికి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తము పోలీసు వాళ్ళు 3ని గద్వాల జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, వాళ్ళు కోలుకున్నారు. వాళ్ళైతే ఎటువంటి అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారు. ఇక నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట ఎల్లయ్య, ఆయన భార్య లక్ష్మి, మేనమామ బండారి వెంకన్న పత్తి చేనులో కలుపు తీయడానికి వెళ్లారు. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం మొదలవటంతో పాపం మంచె కిందికి వెళ్లారు. మంచె పైన పిడుగు పడటంతో 3 అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి 2 రైతులతో పాటు ఓ యువకుడు మృతి చెందారు. మధిర సమీపంలోని మడుపల్లికి చెందిన రైతు గడిపూడి వీరభద్రారావు పొలంలో కలుపు తీయించేందుకు బుధవారం ఉదయం తన భార్య పద్మతో పాటు 10 మంది కూలీలతో వెళ్లాడు. సాయంత్రం వర్షం మొదలై పిడుగు పట్టడంతో వీరభద్రారావు అక్కడికక్కడే మృతి చెందాడు. వీరభద్రారావు తన తమ్ముడితో ఫోన్లో మాట్లాడి కట్ చేసిన 2 నిమిషాల తర్వాతే పిడుగు పడింది. అతని జేబులో ఉన్న ఫోన్ కూడా పగిలిపోయింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి పిడుగుపాటుకు బలయ్యాడు. అతను పశువులను మేతకు తోలుకుని గ్రామ శివారుకు వెళ్ళగా సాయంత్రం 4 గంటల సమయంలో భారీ వర్షం మొదలైంది. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న మహేష్ కు అతి సమీపంలో పిడుగు పట్టడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమలగుండం గ్రామానికి చెందిన పాయం నర్సయ్య రోజులానే బుధవారం తన మొక్కజొన్న చేన్లో కోతులు పడకుండా కాపలాకు వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలవటంతో చేన్లోంచి మంచె వద్దకు వెళ్లాడు. మంచెను ఆనుకొని ఉన్న చెట్టుపైన పిడుగు పట్టడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 8 అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. నర్సయ్య అక్కడ జీవిగా కనిపించాడు. మొత్తంగా తెలంగాణలో వివిధ కారణాలతో ఒకే రోజు పిడుగుపాటుతో 9 మంది మృతి చెందారు.